అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి నుంచి వీ విల్ స్టార్ట్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఛాలెంజ్. ఇది ఒక 10 డేస్ ఛాలెంజ్ అండి. అంటే 10 డేస్ పాటు డైలీ ఒక వీడియో వస్తుంది రిగార్డింగ్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్. ఇవాల్టి ఈ ఫస్ట్ వీడియోలో విల్ డిస్కస్ వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అండ్ వై టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. మేక్ సెన్స్ కదా, బయట మనకి ఇన్ని డొమైన్స్ ఉన్నాయండి. డెవాప్స్ అంటారు, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అంటారు, వెబ్ డెవలప్మెంట్ అంటారు, క్లౌడ్ ఉంది. ఇన్ని డొమైన్స్ వదిలేసుకుని వై టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. విల్ డిస్కస్ బోత్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. డెఫినెట్లీ మీ అందరికీ ఈ కోర్స్ హెల్ప్ అవుతుందని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ కోర్స్ని, ఈ ఛాలెంజ్ని సపోర్ట్ చేయండి. ఒక లైక్, ఒక కమెంట్, ఒక షేరు, రీచ్ అండ్ ఎంగేజ్మెంట్కి మీరు ఏం చేయగలిగితే అది చేయండి. ఓకే, నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక కొత్త డొమైన్ అండి. ఇట్స్ అ న్యూవర్ డొమైన్. ChatGPT వచ్చిన తర్వాత ఒక సడన్ ఏఐ బూమ్ వచ్చిందండి. ఎక్కడ చూసినా యు ఆర్ సీయింగ్ న్యూ ఏఐ టూల్స్ అండ్ డిఫరెంట్ డొమైన్స్లోకి మనకి ఏఐ వెళ్తుంది కదా. డిఫరెంట్ డొమైన్స్కి ఏఐ వెళ్తుంది అంటే బేసిక్గా ఏం జరుగుతుంది, డిఫరెంట్ డొమైన్స్లో ఏఐ టూల్స్ని బిల్డ్ చేస్తున్నారు. అండ్ ఈ ఏఐ టూల్స్ని వాడుకుని మీరు పనుల్ని చాలా ఈజీగా చేసుకోగలరు. నౌ మీరు నా ప్రీవియస్ జెన్ ఏఐ వీడియో చూసుంటే ఈ ఏఐ టూల్స్ యాక్చువల్గా ఏంటండి, దీస్ ఆర్ ఆల్ జనరేటివ్ ఏఐ టూల్స్. ఓకే, జెన్ ఏఐ టూల్స్. జెన్ ఏఐకి నార్మల్ ఏఐకి తేడా ఏంటి? నార్మల్ ఏఐ, సో మన ప్రీవియస్ మోడల్స్ ఇన్ ఏఐ, దే యూస్ టు క్లాసిఫై, దే యూస్ టు ప్రెడిక్ట్. సో వాళ్ళు కొత్తగా, ఆ టూల్స్ కొత్తగా డేటాని జనరేట్ చేసేవి కాదు. ఓకే, దే యూస్ టు యాక్చువల్లీ మేక్ సెన్స్ అవుట్ ఆఫ్ ద డేటా. అంటే ఒక టెక్స్ట్ ఇస్తే ఈ టెక్స్ట్ పాజిటివా నెగిటివా, సెంటిమెంట్ అనాలిసిస్, క్లస్టరింగ్, ప్రెడిక్షన్, ఇటువంటి అప్లికేషన్స్ కోసం వాడేవాళ్ళం. బట్ జెన్ ఏఐ ఏంటంటే ఇట్ జనరేట్స్ న్యూ డేటా. నేను ChatGPTని కానీ జెమినీని కానీ వెళ్ళి నాకు ఒక తెలుగు సినిమా స్టోరీ కావాలి, ఈ జనర్లో ఉండాలి, ఈ విధంగా క్లైమాక్స్ ఉండాలి, ఈ విధంగా ఇంటర్వెల్ బ్యాంగ్ ఉండాలి అని చెప్తే రాస్తుంది. సో ఇట్ ఈస్ జనరేటింగ్ న్యూ స్టోరీ, న్యూ డేటా. సో ఆ విధంగా ఈ జెన్ ఏఐ మోడల్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మోడల్స్ అంటే ఏం లేదండి, మనం తయారు చేసి ఆ ఏఐ టూల్స్ వెనకాల ఉండే బ్యాక్ ఎండ్ని దాన్ని ఒక మోడల్ అంటాం. ఎందుకంటే ఇట్స్ అ మ్యాథమెటికల్ మోడల్. సో ఇవన్నీ మ్యాథ్స్ మోడల్స్ అంతే. ఓకే, ఈ మ్యాథ్స్ మోడల్స్, ఈ మ్యాథమెటికల్ మోడల్స్, ఈ జెన్ ఏఐ మోడల్స్ ఇవి తయారెలా అవుతాయి? ట్రైనింగ్ వల్ల. ఏం ట్రైనింగు? లార్జ్ డేటా సెట్స్ మీద ట్రైనింగ్ అనమాట. ఓకే, లార్జ్ డేటా మీద, డేటా కాదు, లార్జ్, వెరీ వెరీ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా మీద ట్రైన్ అవుతాయి. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని ఆన్సర్స్ చెప్తాయి ఈ మోడల్స్ అన్నీ కూడా, ఆల్ ది జెన్ ఏఐ మోడల్స్. ఈ జెన్ ఏఐ మోడల్స్కి 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ట్రైనింగ్ ఆస్పెక్ట్. సో మంచి డేటా మీద, నాయిస్ లేని డేటా మీద, ఓకే, క్లీన్గా ఉన్న డేటా మీద, ఎటువంటి బయాస్లు అంటే ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించిన కానీ, ఒక క్యాస్ట్, ఒక రేస్, ఒక నేషనాలిటీకి సంబంధించిన బయాస్ లేకుండా ఉండేటువంటి డేటా మీద ట్రైన్ చేయాలి. అప్పుడే మీకు మోడల్స్ అన్బయాస్డ్గా, ఎటువంటి హెల్యూసినేషన్స్ లేకుండా మీకు ఆన్సర్స్ చెప్తాయి. సో దట్స్ వన్ పార్ట్ ఆఫ్ ద జెన్ ఏఐ మోడల్స్. రెండో పార్ట్ ఏంటి? దానికి ఇచ్చే ఇన్పుట్ అనమాట. ఎందుకని? బికాస్ ట్రైనింగ్ ఎంత బాగున్నా మీరు దాన్ని అడిగే క్వశ్చన్, మీరు దానికి ఇచ్చే ఇన్పుట్ సరిగ్గా లేకపోతే అవుట్పుట్ బాగోదు. ట్రైనింగ్కి కూడా చాలా మంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. బట్ ఈ ట్రైనింగ్ మీ చేతుల్లో లేదు. ఎందుకు? ChatGPT కేసులో ట్రైనింగ్ ఈజ్ డన్ బై ఓపెన్ ఏఐ, జెమినీ కేసులో గూగుల్ చేస్తుంది. సో అవి మీ చేతుల్లో లేదు, బట్ ఇన్పుట్ మీ చేతుల్లోనే ఉంది. సో మీరు ఇన్పుట్ ఎంత మంచిగా ఇస్తే మీ అవుట్పుట్ అంత మంచిగా ఉంటుంది. యాక్చువల్లీ ఈ ఇన్పుట్స్ని మనం టెక్నికల్గా ప్రాంప్ట్స్ అంటాం అనమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఒక రకంగా ఏఐకి మంచి ఇన్స్ట్రక్షన్స్, మంచి క్వశ్చన్స్, మంచి ఇన్పుట్ ఇవ్వడాని కోసం మనుషుల్ని ట్రైన్ చేయడం. ఏంటి? ట్రైన్ చేసిన ఏఐ మీకు మంచి అవుట్పుట్ ఇవ్వాలి అంటే మనుషులు మంచి ఇన్పుట్ని ఇవ్వాలి. సో ఆ మంచి ఇన్పుట్ని మనుషులు ఏఐకి ఇవ్వడానికి ఇచ్చే ట్రైనింగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏఐ కోసం మనం ట్రైన్ అవుతున్నాం. ఎందుకంటే మనం మంచిగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే ఏఐ మీకు మంచి అవుట్పుట్లు ఇస్తుంది. అండ్ మీరు చూసుకుంటే ప్రతి ఏఐ టూల్ కూడా విచ్ ఇస్ పెయిడ్, దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ టోకన్స్. అంటే మీ ఇన్పుట్ లెంత్ అండ్ ఆల్ ఆఫ్ దాట్ రియలీ మ్యాటర్స్. సో మీ ఇన్పుట్ లెంత్ ఎంత ఉంది, మీ ఇన్పుట్లో ఎన్ని టోకన్స్ ఉన్నాయి, ఎన్నిసార్లు క్వశ్చన్ అడుగుతున్నారు, ఈచ్ ఆఫ్ దాట్ హ్యాస్ యాక్చువల్లీ అ కాంట్రిబ్యూషన్ టు ద కాస్ట్. సో మీరు ఎంత తక్కువ సార్లు దాన్ని క్వశ్చన్ అడిగి మీకు కావాల్సిన ఆన్సర్ తెప్పించుకుంటే మీకు ఓవరాల్గా కాస్ట్ యాజ్ అ కంపెనీ
అంత తగ్గుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఆల్మోస్ట్ ప్రతి కంపెనీ కూడా ఏఐ వాడాల్సిందే. సో వాళ్ళు ఏఐ వాడుతున్నప్పుడు బేసిక్గా ఎక్కువ టోకెన్స్ని వాడి ఎక్కువ క్వశ్చన్స్ అడిగితే వాళ్ళ ఓవరాల్ బడ్జెట్, వాళ్ళ ఓవరాల్గా ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో మీరు కరెక్ట్గా దాన్ని ఎగ్జాక్ట్గా రైట్ వేలో క్వశ్చన్స్ని అడగగలిగితే, ఇన్పుట్ ఇవ్వగలిగితే, ప్రాంప్ట్స్ని సప్లై చేయగలిగితే మీకు అవుట్పుట్స్ మంచిగా వస్తాయి, ఫాస్ట్గా వస్తాయి, ఓవరాల్గా ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. ఓకే, సో దట్ ఈస్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. నౌ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎందుకు నేర్చుకోవాలి? లెట్ మీ ఆన్సర్ దాట్. ఫస్ట్ రీజన్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఒక ఎవాల్వింగ్ డొమైన్. అంటే ఇదే విధంగా ఉంటుంది, దీని సిలబస్ ఇది, దీని రోడ్ మ్యాప్ ఇది, ఈ స్కిల్స్ వస్తే ఈ డొమైన్లో వీళ్ళకి జాబ్స్ వచ్చేస్తాయి అని ఫిక్స్డ్ సెట్ ఆఫ్ డెఫినేషన్ ఇంకా డిఫైన్ అవ్వలేదు. ఇట్స్ స్టిల్ అ ఇవాల్వింగ్ డొమైన్. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ కంప్లీట్ లైఫ్ టైంలో మీకు ఇటువంటి ఒక ఇవాల్వింగ్ డొమైన్స్ని నేర్చుకునే అవకాశం చాలా తక్కువగా వస్తాయి. సో అందుకోసం అది ఇవాల్వింగ్ ఫేజ్లో ఉండగానే మీరు నేర్చుకుంటే మీకు ఓవరాల్గా మీ కంప్లీట్ కెరియర్లో బాగా హెల్ప్ అవుతుంది. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటంటే ఓపెనింగ్స్ కూడా చాలా ఉన్నాయండి. సో డెఫినెట్లీ ఆ 2 కోట్ల ప్యాకేజ్ని మర్చిపోండి, బట్ ఇన్ జనరల్ ఓపెనింగ్స్ బాగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా ట్రై చేద్దాం అనుకుంటుంది. ఓకే, లెట్స్ హైర్ సమ్ ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఆర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఇంటర్న్స్ అండ్ లెట్స్ సీ ఏమైనా వర్కౌట్ అవుతుందా అని అట్లీస్ట్ ప్రతి కంపెనీ కూడా ట్రై చేద్దాం అనుకుంటుంది. అండ్ ఓవరాల్గా ఐటీ ఇండస్ట్రీ డౌన్ ద లైన్ 10 years తర్వాత ఇటువంటి స్పెసిఫిక్ రోల్స్ హైర్ అవుతాయా అంటే అవుతాయో లేదో చెప్పలేము, బట్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ డొమైన్లోనే ఇది ఒక పార్ట్ అయిపోతుంది. దే విల్ బీ టెస్టెడ్ ఆన్ ద ప్రాంప్ట్ ఇంజనీరింగ్ స్కిల్స్ ఆల్సో. కాబట్టి అందుకోసం నేర్చుకోవడం ఇంపార్టెంట్. సో అన్న ఓపెనింగ్స్ అన్నావు కదన్నా, చూపిస్తావా అంటే సింపుల్ అండి. గో టు లింక్డ్ఇన్. ఇండియాలో ప్రస్తుతానికి ప్రాంప్ట్ ఇంజనీర్కి ఈ రోల్కి 3163 రిజల్ట్స్ ఉన్నాయి. అంటే అన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇన్ని ఓపెనింగ్స్ ఐ థింక్ కోర్ డొమైన్స్లో కూడా లేవు. దాట్స్ అగైన్ వన్ ఆఫ్ ది ప్లస్ పాయింట్స్. మూడవ రీజన్ ఏంటంటే మీరు ఒకవేళ డేటా సైన్స్లోకి కానీ, ఏఐలోకి కానీ, మషీన్ లెర్నింగ్లోకి కానీ, క్లౌడ్లోకి కానీ, ఈ విధంగా ఏ డొమైన్లోకి వెళ్దాం అనుకున్నా దే విల్ ఎక్స్పెక్ట్ ఎక్స్పీరియన్స్. మీకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటేనే మీకు శాలరీస్ బాగుంటాయి, మీకు ఓవరాల్గా మంచి ప్రొఫైల్స్ దొరికే అవకాశం ఉంటుంది పెద్ద కంపెనీస్లో. కానీ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది వచ్చిందే ఈ మధ్య కాలంలో. ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని మీరు ఆబ్వియస్లీ ఒక 5 years ఎక్స్పీరియన్స్తో నేర్చుకోరు కదా, ఎస్ ఆర్ నో? కాబట్టి ఈ ఓపెనింగ్స్ అన్నీ కూడా ఫ్రెషర్స్కే. ఓకే, నిజంగా మీకు స్కిల్ ఉంటే, మీకు రెఫరల్ అడిగే టాలెంట్ ఉంటే ఈ రోల్స్లో ఈజీగా మీరు హైయర్ అవ్వగలరు. అండ్ ఎర్లీ ఆన్ మీ కెరియర్లో ఓకే ఇటువంటి డొమైన్స్లో, ఎవాల్వింగ్ డొమైన్స్లో మీరు కనుక హైర్ అవుతే ఇవాళ మేబీ మీకు 3-4 lakhs per annum శాలరీ ఉన్నప్పటికీ ఒక 5 years తర్వాత మీకు అబౌట్ 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఒక కొత్త డొమైన్లో. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ మీకు డెఫినెట్లీ ఈ 3 to 4ని 15 to 18 LPA చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఓకే, సో ద థర్డ్ వన్ ఈజ్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఓకే, నెంబర్ 4 అండ్ ద ఫైనల్ వన్ ఈజ్ ఫ్యూచర్లో, దిస్ ఈజ్ మై గెస్ గైస్, ఇది నా ప్రెడిక్షన్, నిజం అవుతుందో లేదో చూడాలి, కాలమే చెప్తుంది. బట్ ఐ ఫీల్ ఇవాళ ఎలాగైతే గూగుల్ సర్చ్ అనేది మీకు రావాల్సిందే. నాకు గూగుల్లో సర్చ్ చేయడం రాదంటే పక్కన అడుగుంటారు. అదేవిధంగా ఒక ఇయర్స్ నేను స్పెసిఫిక్గా చెప్పను, కానీ ఫ్యూచర్లో ఎవ్రీబడి అట్లీస్ట్ ఇన్ ద ఐటీ ఫీల్డ్ వుడ్ బీ ఎక్స్పెక్టెడ్ టు నో అండ్ అండర్స్టాండ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. అండ్ అది మీరు మీ ఎర్లీ ఆన్ కెరీర్లో నేర్చుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కేవలం జాబ్స్ కోసం, ఈ ఓపెనింగ్స్ కోసం, దానికోసమే కాదు. మీకు గుర్తుంటే వన్ ఆఫ్ ది ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను, ఇవాళ మీరు ఈ ఏఐ డొమైన్ నుంచి డబ్బులు ఎర్న్ చేయాలి అంటే మీకు ఏఐఏ రావాల్సిన అవసరం లేదు. ఏఐ టూల్స్తో ఐడియా ఉన్న ఆ ఏఐ టూల్తో సర్వీస్ ప్రొవైడ్ చేసి కూడా బోల్డ్ అంత మంది బోల్డ్ అంత డబ్బులు సంపాదిస్తున్నారు. అండ్ దానికి కూడా మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కావాలి. ఐ హోప్ దిస్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ టు గెట్ మోటివేటెడ్ టు లెర్న్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ సెట్ ఆఫ్ వీడియోస్లో వీల్ లెర్న్ అబౌట్ LLM సెట్టింగ్స్, LLM అంటే ఏంటి, టెక్నిక్స్ ఇన్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఆల్ ఆఫ్ దాట్. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.